రెవెన్యూ లోటు చెప్తివి, ద్రవ్య లోటు చెప్తివి. ఇక్కడ చెప్పడం 30,000 కోట్లు మీకు ఇద్దాం అనుకుంటున్నాను, 25,000 కోట్లు నీకు ఇద్దాం అనుకుంటున్నాను, ఆ హబ్బు చేద్దామని అక్కడ అనుకుంటున్నాను, ఈ హబ్బు చేద్దామని ఇక్కడ అనుకుంటున్నాను. కానీ నా దగ్గర ప్రస్తుతానికి 100 రూపాయలు ఉంది, నేను 200 రూపాయలు రావాలని కోరుకుంటున్నాను. ఆ డబ్బులు వస్తే గనక అప్పుడు నేను నీకు చేస్తా. ఎప్పుడు రావాలా, ఏం చేయాలి? ఏడాదిలో ప్యాన్ నుంచి పుట్టుకొస్తాయి డబ్బులు. మరి ఇంత భారీ బడ్జెట్లు అని చెప్పుకోవడం కేవలం ఎక్స్పెక్టేషన్ మ్యాథమెటిక్స్ అంతేనా? ఇప్పుడు వాళ్ళు చెప్పిన లెక్కే 1,91,000 కోట్ల రూపాయలు పన్నులు వసూలైనాయండి. పన్నులు కానీ ఆదాయాలు అధికారికంగా చెప్పిన లెక్క. లాస్ట్ ఇయర్ 1,61,000 కోట్లు దాకా వచ్చింది, ఇప్పుడు 1,91,000 కోట్లు ఇన్కమ్ వచ్చిందని లెక్క చూపెట్టారు, ఆదాయం లెక్క. ఆదాయం లెక్క. దీన్ని ఇప్పుడు ఏం చెప్తున్నారు? 2,30,000 కోట్లు 2,20,000 కోట్లకు అంచనా వేస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తాయి ఇట్లా అకస్మాత్తుగా డబ్బులు? నెంబర్ 1 అంచనా. నెంబర్ అది రాకపోతే నువ్వు ఆ పని చేయలేవు కాక. ఇలా వస్తే నీకు నెక్లెస్ కొని పెడదాం అనుకున్నావు, రాకపోతే కొని పెట్టను కదా. పైగా ఇప్పుడు నాకు 100 రూపాయలు అవసరమైతే నా దగ్గర ఉంది 70 రూపాయలే. రెవెన్యూ లోటు, ద్రవ్య లోటు రెండు ఉన్నాయి. ఈ రెండు ఉన్నప్పుడు నువ్వు ఎట్ట తీరుస్తావు? ఇక అంటే గాల్లో మేఘాల్లాగే ఉన్న డబ్బులు నోట్ల కట్టలు వచ్చి పడితే వీళ్ళ అకౌంట్లో డబ్బులు పడిపోతే అప్పుడు చేస్తారు. రెవెన్యూ లోటు 20% 20,000 కోట్లు చూపెడుతున్నారు, ద్రవ్య లోటు 80,000 కోట్లు చూపెడుతున్నారు. ఆల్రెడీ క్రిందటి ఏడాది అనౌన్స్ చేసిన వాటిట్లలో డబ్బులు లేక ఆగిపోయిన దాదాపు 70,000-80,000 కోట్లు చూపెట్టారు. ఎక్కడి నుంచి తెస్తారు మరి ఇవన్నీ? అంటే ఊహాజనితం. ఇది ఎట్లా ఉంటదంటే, మీరు అందరూ కలిసి డబ్బులు సంపాదించుకుని మీరు ఎదిగితే, అప్పుడు మీరు పన్నులు కడితే, నాకు ఆదాయం పెరిగితే అప్పుడు నేను ఇవన్నీ చేద్దాం అనుకుంటున్నా, నా అప్పులు తీర్చి ఇవన్నీ చేద్దాం అనుకుంటున్నా. అంటే ఇప్పుడు రెవెన్యూ ఆదాయం 2.34 లక్షల కోట్లు వస్తే గానీ ఈయన చెప్పినట్టు ఇవన్నీ నెరవేరవా? ఇవన్నీ అవ్వవా? అసలు 2.34 లక్షల కోట్లు ఎట్లా వస్తాయో అంచనా లెక్కలేదు. అదే అంటున్నాను, ఆదాయం. అది వస్తే చేస్తారు ఒకటి. ఆల్రెడీ ఇప్పుడున్న అప్పు లోటు ఏంటి అనేది కూడా తెలిసింది. ఇప్పుడు దీంట్లో కూడా రెవెన్యూ లోటు చూపెట్టారు 20%. 20,000 కోట్లు. ద్రవ్య లోటు 80,000 కోట్లు చూపెట్టారు. ద్రవ్యం అక్కడ లోటు ఉంది నీ దగ్గర. 100 రూపాయలు అవసరమైన చోట ఇప్పుడు 2.5 లక్షలకి 80,000 కోట్లకి ఆల్రెడీ లోటు ఉంది. ఎట తీరుస్తుంది? ఇది కదా కన్ఫ్యూజన్. అవును. అంటే ఒక జిఎస్టీ మీదో లేదంటే పన్నుల మీద వచ్చే ఆదాయం భవిష్యత్తులో ఏమైనా బాధుడు ఏమన్నా మొదలు పెడతారా ఈ స్థాయిలో రెవెన్యూ ఆదాయం రావాలి అంటే? వీళ్ళ దురదృష్టం ఏంటంటే, ఇదివరకు అయితే వీళ్ళకి పన్నులు సొంతగా వేసుకునే అవకాశం ఉంది, ఇప్పుడు లేవు జిఎస్టీ వచ్చాక.